15,000 నుంచి 12,000కు మార్చడం అనేది మాట తప్పినట్టు అవుతుందా లేదా? అది కాదండి. ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే రైతుల ఆత్మహత్యలు కానీ నేతన్నల ఆత్మహత్యలు కానీ ఆగడం లేదు. కానీ అప్పుడు జరిగినన్ని హత్యలు, ఈ ఆత్మహత్యలు దూసరి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ శ్రీ విజయ్ కుమార్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారితో తెలంగాణలో ఒక ఏడాది కాంగ్రెస్ పాలన గురించి చర్చ చేద్దాము. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, డిసెంబర్ 9తో కాంగ్రెస్ పరిపాలన ఒక ఏడాది ముగిసింది. ఈ ఏడాదిలో 6 గ్యారంటీలకు సంబంధించిన విషయం కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయం కానీ చెప్పండి. ఈరోజు మా యొక్క రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ఆనాడు పిసిసిలో ఏ వాగ్దానాలు అయితే ఆయన ప్రభుత్వం రాకముందు ఏదైతే చెప్పిండో, ఏ చేవల్ల డిక్లరేషన్ కానీ వరంగల్ డిక్లరేషన్ కానీ రాహుల్ గాంధీ ద్వారా చేసిన వాగ్దానాలన్నీ కూడా 6 గ్యారంటీలు ఏదైతే అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామో దాంట్లో దాదాపు రైతు బంధు అనేది ప్రథమంగా ఈ రాష్ట్రంలో దాన్ని అమలు చేసి ఉన్నాం. అయితే రైతు బంధు అనేది ఏదైతే ఉందో దాని ఇంద్ర అభయాస్తంగా ముఖ్యమంత్రి గారు నిన్నటికి నిన్న దాని క్యాబినెట్లో దాన్ని అప్రూవల్ చేసి మేము 15,000 మాట ఇచ్చింది వాస్తవమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్రం యొక్క కుబేలు చేసిన ఆ గత కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మేమేమైతే వాగ్దానాలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చడానికి మేము కొంచెంగా చేసుకుంటూ వస్తుందనేది మాట వాస్తవం. మాకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు ప్రజలు. ఆ ఇచ్చిన 5 ఏళ్ళ అధికారంలో సంవత్సరం లోపల అనేక ఉద్యోగ భర్తీలు కానీ అదేవిధంగా చాలా నిర్వీర్యం చేసిన ఉద్యోగాలని కూడా నిరుద్యోగులని కూడా బస్టు పట్టించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని అవన్నింటినీ కూడా సరిచేస్తూ ఆర్థిక పరిస్థితిని సరిచేస్తూ గత ప్రభుత్వంలో చాలా కాంట్రాక్టులు దుబారా ఖర్చులు పెట్టి చాలా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కానీ ఇంకా మిగతా ఎన్నో ప్రాజెక్టుల విషయంలో చాలా డబ్బులు దుబారా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. దాని అన్నిటి కూడా సరిచేస్తూ ఆర్థిక పరిస్థితిని అంతా సరిచేస్తూ ఒక్కొక్క అడుగుగా క్యాబినెట్ ముందుకెళ్తుందని తెలియజేస్తా ఉన్నాం. సరే అన్న, అయితే ఇప్పుడు 15,000 నుంచి 12,000కు మార్చడం అనేది మాట తప్పినట్టు అవుతుందా లేదా? అది కాదండి. మీరు ఏమంటున్నారంటే ఆర్థిక పరిస్థితి కూడా మనది చూసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా. గత ప్రభుత్వంలో 10, 12, 15 తారీఖు జీతాలు పడేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్కే జీతాలు వేస్తున్నాం. ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మా బట్టి అన్న గారు ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆయన ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే చూస్తూ దాన్ని ఎవరికి ఎక్కడ ఎలిగేషన్స్ రాకుండా దాని సమానంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా విద్యుత్ కానీ అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకోటి అయితే మెడికల్ విషయంలో కానీ స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ సంక్షేమ పథకాలలో కానీ అది కొద్దిగా చేసుకోవడం రావడం వల్ల కొద్దిగా తగ్గించి చేయడం అనేది కొద్దిగా జరుగుతుంది వాస్తవమే. కానీ దాని పరిస్థితిని అధిగమిస్తాం తొందరలోనే అని మీకు ద్వారా తెలియజేస్తుంది. ఓకే అన్న. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఒక అపోహ ఉంది, ఏంటంటే ఢిల్లీలో ఆదేశాలు వస్తేనే రాష్ట్రంలో పాలన జరుగుతుందని వస్తుంది. అట్లనే ప్రస్తుతం కూడా అదే జరుగుతుందా? అటువంటిది చాలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు అవి. మేమేం చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారికి పూర్తి అధికారాలు, క్యాబినెట్కు పూర్తి అధికారాలు, ఏఐసిసి పూర్తి అధికారాలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళకి చేసుకునే అధికారం ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకున్న ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఆయన పండుకునేది 5 గంటలు 4 గంటలు పండుకుంటున్నాడు. మిగతా టైం అంతా కూడా ప్రజలకు వెచ్చించి ప్రజలకు ఏ రకంగా వాళ్ళకు గత ప్రభుత్వంలో చేసిన ఏ విధ్వంసం అయితే జరిగిందో ఆ విధ్వంసం నుంచి బయటికి తీసుకురావడానికి సంపన్న వర్గాలందరికీ కూడా సమకూలమైన న్యాయం జరగడానికి ఈ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు కానీ విద్యా వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ అదేవిధంగా మరి
ఈ సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల హాస్టళ్ళు ఇవన్నిటిని కూడా దాన్ని మొత్తం కూడా పూర్తిగా పైకి తీసుకురావడానికి ప్రతి రోజుగా క్యాబినెట్లో చర్చలు జరుగుతూ ప్రతి డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఈ అన్నిటి మీద కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్తున్న క్రమము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతిపక్షాలకి ఇంకేం పని లేదు. వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారం కోల్పోయింది అనేది ఇప్పుడు కూడా కేటీఆర్ మాట్లాడే విధానం చూస్తే, హరీష్ రావు మాట్లాడే విధానం చూస్తే వాళ్ళు మంత్రుల్లాగా మేమే మంత్రులము, ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలిస్తున్నట్టు వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. కానీ నేను ప్రతిపక్ష హోదా ఏంటంటే నీకు లిమిట్స్గా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, ప్రభుత్వానికి సహకరించడం అనేది ఉండాల. కానీ మొత్తంగా మా మీద బురద జల్లే విధంగా ఈరోజు వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి మా ముఖ్యమంత్రి క్యాబినెట్ సంసిద్ధంగా ఉంది. మా పీసీసీ మా క్యాడర్ కూడా వాళ్ళ యొక్క ఎత్తుగడలన్నీ కూడా ఎప్పటికప్పుడు పసిగడుతూనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సరే అన్నగారు, ఇప్పుడు ఇటీవల తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు. అందులో పార్టీ యొక్క అంతర్ధానం ఏంటి, ప్లస్ సీఎం గారి ఆలోచన విధానం ఏమిటి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే రాష్ట్రానికి ఒక బీసీ అనేది ఈ రాష్ట్రంలో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే వాళ్ళ జనాభాలో 50% బీసీలు. కాబట్టి ఆ బీసీ యొక్క మహేష్ కుమార్ గౌడ్ అంటే ఒక ఎన్ఎస్వి నుంచి ఆయన ఒక విద్యార్థి విభాగం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి పార్టీకి ఎంతో అంకితభావంగా పనిచేసిండు. కాబట్టి అటువంటి వ్యక్తి ఉంటే పార్టీలో ఉన్న కార్యకర్తల కష్ట సుఖాలన్నీ అర్థం చేసుకొని పార్టీని ఇంకా మరింత ముందుకు నడిపించడానికి ఒక సమర్థుడు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ను పెట్టడం జరిగింది. అన్న 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు జరిగింది. 9 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. ఇప్పుడు 1 సంవత్సరము కాంగ్రెస్ పరిపాలన చేసింది. ఇప్పుడు ఈ పరిపాలనలో పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం జరిగిందా? అంటే ఉద్యమ ఆశయాలు నెరవేరినట్ట? ఇంకా ఏం కావాలి? అందుకే కదా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఆనాడు ఉద్యమ నేపథ్యాన్ని పట్టుకొని ఆ రోజు కేసీఆర్కు అధికారం ఇచ్చారు. అధికారం కేవలం ఆ కుటుంబానికి పరిమితం చేసుకుంటూ కేవలం ఆ కుటుంబంలో ఉన్న కూతురు, కొడుకు, అల్లుడు వీళ్ళ కుటుంబమే పరిపాలించారు. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని తెలంగాణ ఆశయంతో తెచ్చుకున్న తెలంగాణ సోనియమ్మ గారు 1200 మంది బలిదానాలు ఏవైతే ఈ తెలంగాణలో జరిగినాయో ఆ బలిదానాలు చూడలేకనే ఒక రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదు అని ఆంధ్ర ప్రాంతాన్ని వదిలేసైనా సరే తెలంగాణ ఇచ్చిన ఘనత మా సోనియమ్మ గాంధీ. కానీ ఆ సోనియమ్మ గారు ఇచ్చిన ఆశయాన్ని ఎక్కడ నెరవేర్చిండు కేసీఆర్? తన యొక్క జల్సాలు, ఆయన యొక్క విలాసవంతమైన లైఫ్ను ఈరోజు ప్రగతి భవన్ కట్టుకున్నాడంటే ఎన్ని వందల కోట్లతో కట్టుకున్నాడండి? 500 కోట్లు కేటాయించి కట్టుకున్నాడు. అంటే ఎవరి సొమ్ము? ఆయన ఫామ్ హౌస్కు ఆయన తిరగడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినాయి ఆయన 10 సంవత్సరాలు తెలుసా? దాదాపు 250 కోట్లు కాలి ప్రయాణ ఛార్జెస్ అయినాయి ఆయనకు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు పన్ను కడుతుంటే, ప్రతి రైతు పన్ను కట్టినా, ప్రతి పేదవాడు కష్టంతో రాష్ట్ర నిర్మాణం జరిగితే ఆ నిర్మాణం మీద వచ్చిన ప్రతి పైసా కూడా ఈ ప్రజలది. ఆ పైసలన్నీ కూడా నాశనం చేసింది. 1,00,000 కోట్లు మన ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంతమందికి నీళ్ళు ఇచ్చినావయ్యా అంటే ఇప్పటిదాకా లెక్క లేదు. ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు అంటే లెక్క లేదు. కానీ ఇవాళ ఇవాళ మేడిగడ్డ అంతా కూడా కుంగిపోయింది కదా. ఆ రోజే మేము చెప్పాము, మా ప్రభుత్వం చెప్పింది ఏం చెప్పింది? అరే మీరు ఉసుక మీద కడుతున్నారు ప్రాజెక్టు, అది డిజైన్ కరెక్ట్ కాదు అంటే ఆయన పెద్ద ఇంజనీర్గా, నేనే పెద్ద ఇంజనీర్గా చదువుకున్నాననే విధంగా ఆయన ఆ రోజు ప్రవర్తించి ఆ రోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసిన విధానం చూస్తే ఈరోజు మనం నష్టపోయింది ఎవరు? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నష్టపోలే. ఆనాడు కాంగ్రెస్ అది ఎత్తి చూపించింది. కానీ అన్నింటినీ సరి చేస్తూ మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా సరి చేసుకుంటూ, లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సరి చేస్తూ, ప్రజలకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును కూడా వాళ్ళ పంటకు చేరే విధంగా, 3 పంటలు వచ్చే విధంగా వాళ్ళకు ఏ రకమైన సబ్సిడీలు ఇవ్వాలనో, ఏదైతే ఎరువుల మీద వాళ్ళకు ఇంకా రాయితీ ఇవ్వాలనో, ఇంకా ఏ రకంగా అయితే వాళ్ళకు గిట్టుబాటు ధర కలిగించాలనో అది కూడా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా, మార్కెటింగ్ మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. రైతులతో సమీక్ష జరుగుతుంది. ఇది ఒక ప్రజాపాలన అండి. అప్పుడు జరిగింది దొరల పాలన, దొరల గడిలో జరిగిన పాలన అది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పాలన జరుగుతుంది. ప్రజల్ని అడిగి మేము పాలిస్తున్నాం, ప్రజల్ని అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఇచ్చిన సలహాలు తీసుకొని ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఆయనకు మాకు చాలా వ్యత్యాసం ఉంది కదా. ఇది కాంగ్రెస్ అంటే.
ఓకే అన్న, కాంగ్రెస్ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే రైతుల ఆత్మహత్యలు కానీ నేతన్నల ఆత్మహత్యలు కానీ ఆగడం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి చర్యలు ఉన్నాయి? కానీ అప్పుడు జరిగినన్ని హత్యలు ఈ ఆత్మహత్యలు ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే అప్పుడు జరిగినవి గాలికి వదిలేసిండు, పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసి ఆయన విచ్చలవిడిగా చేసిండు. కాబట్టి ఆ రోజు చాలా విధ్వంసం జరిగింది. ఈరోజు మేము రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ మీ సమస్యలు ఉన్నా మా ప్రభుత్వానికి తెలియజేయచ్చు. ఆన్లైన్లో కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఎటువంటి సహకారం కావాలన్నా, మీ లోన్స్ కానీ ఒక్కసారి రుణమాఫీ చేసిన ఘనత ఎవరికైనా ఉందండి? గతం కేసీఆర్ గారు ప్రకటించారు, రుణమాఫీ చేసిండా? వస్తేనే వాళ్ళ రుణమాఫీ చేయడం జరిగింది కదా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా చాలా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 1 year ఎందుకంటే ఇప్పటికి ప్రజల్లో ఎక్కడ కూడా తిరుగుబాటు అనేది లేదు. ప్రజలు ఎందుకంటే ప్రజాపాలన జరుగుతుంది. ప్రతి కులాన్ని, ప్రతి కుల వృత్తులను అందరినీ గౌరవించుకుంటూ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి మీరు ఇంతకుముందు చెప్పారు. సో మరి వారి పట్ల ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు జరిగినాయి, వాటిని ఏమన్నా కొనసాగిస్తున్నారా? ఏం చేస్తున్నారు? కాళేశ్వరంలో జరిగిన అవినీతి 1,00,000 కోట్లు అనేది మేము ఆనోడ్ను చెప్తూనే ఉన్నాం. ఆయన లేదు 1,00,000 కోట్లే ఖర్చు కాలేదు అంటాం. మేము అవినీతి 1,00,000 కోట్లు ఎక్కడ చేసినాం అంటాం. లెక్కలతో సహా మా దగ్గర అధికారులు మాకు ఇస్తున్నారు కదా, మీరు ఎంత అవినీతి చేసారు అనేది. దాన్ని ఏమన్నా చట్టపరంగా నిరూపించబోతున్నారా? 100%. దానికి మేమేమంటున్నాం, చట్టాన్ని లోబడే ఏదైనా చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. మా వ్యక్తిగతమైన కక్షలు, అటువంటి రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయిన మా ముఖ్యమంత్రి, మంత్రులు రాజ్యాంగబద్ధానికే లోబడి ఉండి పనిచేస్తారు. మాకు వ్యక్తిగతంగా ఎవరు మేము, కానీ ప్రజల సొమ్మును హరించి మీరు జలసాలు చేసి ఈ రాష్ట్రాన్ని అంత కుబేలు చేసిన మిమ్మల్ని అంత ఈజీగా వదిలేది పరిస్థితి లేదు. ఇవాళ ఏసీబీ ద్వారా నీకు చిన్న సమన్స్ ఇస్తే నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోలేక నీకు ఇవాళ మీ అడ్వకేట్స్ కావాలంటావు, నాకు భయం ఉందంటావు. మరి గతంలో మా ముఖ్యమంత్రి గారిని కేవలం చిన్న ఒక ట్రోన్ ఎగిరేసినందుకు తీసుకెళ్లి జైల్లో పెట్టినావు. జైల్లో పెట్టి ఎక్కడ పెట్టినావు నువ్వు? అక్కడ బిడ్డ పెళ్లి ఉన్నా కానీ కనీసం పెళ్లికి కూడా నువ్వు ఎంగేజ్మెంట్ కూడా అలౌ చేయకుండా జైల్లో పెట్టినావు, బెయిల్ రాకుండా చేసినావు. అంటే ఇంత కక్ష సాధింపు చర్య మీది. అంటే దానికి రివర్స్గానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కక్ష సాధింపు సాధిస్తుందా? 100% అటువంటిది ఏముండదు. ఎందుకంటే ఇది చట్ట పరంగానే వీళ్ళు శిక్షించడం జరుగుతుంది. ఇలా ఏదైతే వెహికల్స్ నువ్వు ఇలా 49 కోట్లు ఏదైతే నువ్వు ఇష్టానుసారంగా క్యాబినెట్లో అప్రూవల్ లేకుండా అధికారులకు తెలియకుండా నువ్వు డబ్బులు ఏవైతే విదేశాలకు పంపించినావో దాని మీదే కదా విచారణ. దీని మీద కాకుండా ఇంకా నువ్వు అనేకమైన నీ మీద ఆరోపణలు ఉన్నాయి. నువ్వు ధరణి తీసుకొచ్చి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఇష్టానుసారంగా మొత్తం తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రతి 25,000 ఎకరాలు వీళ్ళు ల్యాండ్ బ్యాంక్ చేసుకున్నారు. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అందుకే మేము ధరణిని రద్దు చేసినాం. ధరణిని రద్దు చేసి ఈరోజు భూమాత అనే పొట్టలు తీసుకొచ్చాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఏవైతే వీళ్ళు అక్రమాలు చేసిరో, పక్కదారి పట్టించిరో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క హక్కులను హరించిరో అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి దాని మీద తప్పకుండా న్యాయపరమైన వాళ్ళకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఎదుర్కోవాలి. ఇప్పుడు హైడ్రా ఏర్పాటు ద్వారా కేటీఆర్ పై కక్ష సాధింపు సాధిస్తున్నట్టుగా అనిపిస్తుందా? హైడ్రా అంతా కూడా ఇప్పుడు చెరువులు అండి. హైదరాబాద్లో దాదాపు నిజాం కాలం నుంచి మనం చెప్పుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 400 చెరువులు అన్ని పోయి కేవలం ఒక 30-40 చెరువులు మిగిలిపోయినాయి. మిగతా 370 చెరువులు ఎక్కడ పోయినాయి? కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాతనే చాలా అక్రమాలు జరిగినాయి. కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాలు చేసిరో, ఎవరెవరు చేసిరో దాని మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక రాబోతుంది. వచ్చిన తర్వాత ఎవరు ఆక్రమించుకున్నారో వాళ్ళ మీద ఇప్పుడు కేసులు జరుగుతుంది. సిరిసిల్లలో మొన్న చూశారు మీరు, ల్యాండ్ పాస్బుక్లు తీసుకొని వాళ్ళు బ్యాంకులలో పెట్టుకొని డబ్బులు లేపుకున్నారు, రైతు బంధు తీసుకున్నారు. అక్కడ ఎస్పీ గారు వాళ్ళ మీద విచారణ కొనసాగిస్తే కొంత ఒక అమ్మాయి వచ్చి మేము మా మీద కూడా పాస్బుక్ వచ్చింది, లావణ్య భూమి, నాకు సంబంధం లేని ల్యాండ్ ఇచ్చారు, నాకు దాని మీద రైతు బంధు పడ్డది, ఆ డబ్బుల్ని రిటర్న్ ఇస్తున్నాను. రిటర్న్ ఇచ్చిన ఒక చరిత్ర ఒక పద్మశాలి అమ్మాయికి ఉంది. నీకు మరి బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు గుండాలంతా
మీరంతా ఇష్టానుసారంగా ఈ రాష్ట్ర ఖజానా అంతా దోసుకొని పెట్టింది మీ కార్యకర్తలను కాదా? కాబట్టి అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది తప్పకుండా. ఈ రైతు మీద ఈ యొక్క పాస్బుక్ల మీద జరిగిన స్కామ్ మొన్నటికి మొన్న కూడా మీరు కొన్ని బ్యాంకులల్లో వాళ్ళు సొంతంగా పాస్బుక్లు సృష్టించుకొని దాని మీద లోన్ తీసుకొని వాళ్ళు డబ్బులని కాజేసారు ఖజానా, ప్రభుత్వ ఖజానా. దాని మీద కూడా పూర్తిగా విచారణ ఇప్పుడు దాదాపు కొంతమంది బ్యాంకర్సు అదేవిధంగా ఈ రెవెన్యూలో ఉన్న కొంతమందిని పట్టుకొని ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కుబేలు చేశారంటున్నా కదా. నేను ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తం నాశనం పట్టించారు కేసీఆర్. కాబట్టి దాని మీద తప్పకుండా న్యాయ విచారణ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు హైడ్రా ద్వారా ఎవరైతే ఇండ్లు కూలుస్తున్నారో వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వట్లేదు? వాళ్ళని రాత్రికి ఎందుకు కూల్చడం? వాళ్ళని ఒక నోటీసులు ఇచ్చి కానీ లేదా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వేరే ఏర్పాటు చేసిన తర్వాత ఎందుకు కూల్చట్లేదు? అయితే ఈ హైడ్రా అనేది హెచ్ఎండిఏ వాళ్ళది పరిధిలో జరగాల్సిన ఈ యొక్క హైడ్రాను ఒక సపరేట్ విభాగంగా ఏర్పాటు చేయడం జరిగింది రంగనాథ్ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చినాయో అవన్నీ కూడా మూసీ ప్రక్షాళన జరగడానికి, మూసీలో ఎవరైతే చాలా మంది మురికిలో ఉండి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టుకోబోతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మాత్రం తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆదేశాలు. తర్వాత మిగతా చెరువు ప్రాంతంలో సిక్కంలో ఎక్కడైతే నీళ్ళు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసిరో దాన్ని ఐడెంటిఫై చేయమని చెప్పింది. అయితే వీళ్ళు చేసిన దానికి ఏమైందంటే ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా చాలా ప్రచారం తీసుకెళ్లి పార్టీని బదనాం చేసే కార్యక్రమం తీసుకున్నారు. చాలా మంది మూసీలో ఎవరైతే జీవిస్తున్నారో ఈ బడుగు బలహీన వర్గాలు వారందరూ కూడా విల్లింగ్ ఉన్నారు. సార్ మాకు మురికిలకైనా ఈ కాలువలకైనా తీసేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, చాలా సంతోషం సార్ మీరు స్వాగతిస్తున్నాం అంటే అది ఎక్కడ కూడా బయటికి రానియకుండా వీళ్ళు ప్రతిపక్షాలు ట్రై చేసినాయి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. కానీ సేమ్ టైము ఇవి ఎక్కడైతే ఇవి విల్లాలు కట్టిరో, ఎక్కడైతే ఈ అపార్ట్మెంట్లు కట్టిరో ఇదంతా కేసీఆర్ ఒక బినామీలు కట్టిరు. కేసీఆర్ బినామీలు, వాళ్ళకి పర్మిషన్లు లేవు, ఇరిగేషన్ ల్యాండ్లు, సిక్కం ల్యాండ్లు, నీకు నిబంధన లేదు, పర్మిషన్ వీళ్ళు ముందు బిల్డింగ్ కట్టేస్తారు, తర్వాత పర్మిషన్ అప్లై చేసుకుంటారు. అంత విచ్చడివిడిగా వీళ్ళు వ్యవహరించారు. కాబట్టి దాని మీద పూర్తి సమాచారము ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆ సమాచారం ప్రకారంగానే ఆ యొక్క ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో అవి కూల్చడం జరిగింది. వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది, కొంచెం చూసి చేయండి అన్నారు. కానీ వాళ్ళకి చూసి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ అక్రమం తేలింది. అది అక్కడ ఆల్రెడీ మ్యాప్లు ఏవైతే చెరువు మ్యాప్స్ ఉన్నాయో ఆ మ్యాప్లలో పరిధి దాటి ముందుకు వెళ్ళిపోయి దాదాపు అంతా చెరువు అంతా కబ్జాలు చేసిన దాఖలాలు మనకు క్లియర్గా ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఎట్లా మనము ఈరోజు ఒక ప్రకృతిని మనము ఒక తల్లిలాగా చూస్తాం. ఆ ప్రకృతి చెరువులలో నీళ్లు వర్షాలు పడితే నీళ్ళు ఎక్కడ పోవాలి? చెరువులకు పోవాలి. చెరువుల నుంచి నాలాలకు రావాలి, నాలాల నుంచి మూసికి పోవాలి, మూసి నుంచి సముద్రంకి వెళ్ళాలి. ఇదే కదా ప్రాసెస్. ఆ ప్రాసెస్ ను బ్రేక్ చేసి చెరువులన్నీ కబ్జాలు చేసుకుని ఇల్లు కట్టుకుంటే, నాలాలన్నీ కబ్జాలు చేసి ఇల్లు కట్టుకుంటే మరి ఆ నీళ్ళన్నీ ఎక్కడ పోతాయి? పేదవాని ఇంటికి పోతాయి. ఎందుకు వీళ్ళు పెద్ద పెద్ద హైట్ చేసుకొని హైట్లో కట్టుకుంటే మిగతా పేదవాళ్ళ ఇల్లు ఉన్న స్లమ్లకు నీళ్ళు పోతాయి. ఆ ఇంట్లో ఉన్నాయన్నీ మునిగిపోవాలి, వాళ్ళ నరకయాతను అనుభవించాలి, వాళ్ళ పిల్లల చదువులొద్దు, రోగాలు అనారోగ్యాలు రావాలి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రకృతిని ఇచ్చిన మన యొక్క సంపదను సృష్టించిన వీళ్ళు నాశనం చేసిర్రు. కాబట్టి ఆ నాశనం చేసిన దాని మీద పూర్తి ఉక్కుపాదంతో తొక్కాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిర్ణయం తీసుకుండు. ఆ క్యాబినెట్లో తీసుకొని హైడ్రాని ఏర్పాటు చేసిండు. హైడ్రా చేసింది ఏంది? వాళ్ళు క్లారిటీగా ఒక సినిమా యాక్టరు నాగార్జునది కూలగొడితే ఆ కూలగొట్టిన దాని మీద పెద్ద రాజకీయం చేశారు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. మరి గతంలో మీరు కూడా కూలగొడతామని ఎన్ కన్వెన్షన్ దగ్గరికి పోయి మీరు జేసీపీలు పెట్టి అక్కడ పెట్టినాక మళ్ళీ జేసీపీలు వెనుకకి ఎందుకు వచ్చినాయండి? మీరే కదా మీ లెక్కలు. ఆ రోజు ఉన్న కేసీఆర్ ప్రభుత్వమే కదా ఇన్ని చెరువులు ఆక్రమణ జరిగిందని కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంటే ఉంది కదా. మరి వాళ్ళు ఎందుకు మీరు ఆ మాట మీద స్టాండ్ అయ్యలేరు? కాబట్టి ప్రజలకు ఈ మేలు జరగాలనో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ సంపద ఏదైతే ప్రకృతిని మనం కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కావాల్సిన మంచి ప్లేస్లో పేదవాళ్ళు అయితే వాళ్ళకు బిలో పావర్టీ కింద ఉన్న వాళ్ళని తప్పకుండా వాళ్ళ యొక్క ప్లేస్కి మనం పంపించడం జరుగుతుంది. ఈ అక్రమంగా ఏదైతే కబ్జాలు చేసి బిల్డింగ్లు ఇవి కట్టారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య కూడా ఉంటుంది. ఇంకా గులగొట్టడమే కాదు, వాళ్ళ మీద చట్టపరమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.
ఈ రైతు బంధు కార్యక్రమంలో మరి ఇప్పటి వరకు కూడా మరి ప్రోగ్రెస్ కనిపించట్లేదు. ఎందుకు ప్రోగ్రెస్ లేదు? రైతు బంధువు ఇచ్చాము, అది ఎన్ని లక్షల కోట్లు ఇచ్చామండి. పూర్తి స్థాయిలో ఇవ్వలేదుగా. అంటే నేను అదే చెప్పాను మొదట్లో. నేను ఏం చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితిని ఏదైతే నాశనం చేసిపోయింది ప్రభుత్వం, దాన్ని సరి చేసుకుంటూనే వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న రైతు బంధు మేము ఏమన్నా గతం ప్రభుత్వంలో వీళ్ళు 10,000 ఇస్తే 10,000 కాదు 15,000 ఇస్తున్నాం. ఇలా 13,000 డిసైడ్ చేసి వాళ్ళకి ఎలా అకౌంట్లలో వేయడానికి సిద్ధపడ్డాం. మీ గతంలో వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారు? కోళ్ల ఫారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చెట్లకు, గుట్టలకు, పుట్టలకు వీళ్ళు ఇచ్చారు, బేనామీలకు ఇచ్చుకున్నారు. మేమేమంటున్నాం, ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా కౌలు కూలీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 12,000 ఇస్తున్నాం సంవత్సరానికి. రైతులకు కూడా 12,000 ఇస్తున్నాం. ఇది మంచి పరిణామమా చెడ్డ పరిణామమా? ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఎవరికైతే రియల్ ఎస్టేట్ చేసుకొని ప్లాట్లు వేసుకున్నవానికి కూడా రైతు బంధు ఇస్తే ఇది ఎక్కడ న్యాయము? ఎవరి పైసా దుబారా చేస్తున్నారు వీళ్ళు? కాబట్టి దాన్ని మేము క్లారిటీగా రైతులకే వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తాం. తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు గత ప్రభుత్వం ఎలా ఉపయోగించింది, ప్రస్తుతం కాంగ్రెస్ దాంట్లో ఏం చేస్తుంది? అది ఇందాక చెప్పాను కదా, అదొక ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చర్చలు జరిగినాయి దీని మీద. పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద దాదాపు 1,000 కోట్ల బడ్జెట్ ఫస్ట్ విడతగా రిలీజ్ చేయాలి. ఈ ఎస్సీ సప్లై నిధులతో ఖర్చు చేసేది అంటే, ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలు వాళ్ళ విద్య 20 లక్షల రూపాయలు అక్కడ డిపాజిట్ చేయడానికి ప్రభుత్వమే దీని నుంచి కేటాయిస్తుంది, ఉన్నత చదువు చేయడానికి విదేశాలకు వెళ్ళి. అదేవిధంగా ఏదైతే దళిత కుటుంబాలు, బలహీన దళిత కుటుంబాలు ఉన్నాయో, అది ఏదైతే స్లమ్స్లలో కానీ ఇక్కడ బస్తీలలో కానీ ఊర్లలో ఉండే ప్రాంతంలో వాళ్ళకు పూర్తిగా డబ్బులని కూడా ఆ ఊరికే ఖర్చు పెట్టే విధంగా సప్లాన్ చట్టం అన్నట్టు. అయితే వాళ్ళ విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక పరిస్థితిని కూడా బాగు చేయడానికి ఈ సప్లాన్ చట్టం పనిచేస్తుంది. దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అని ఉన్నది. ఏదైతే డబ్బులు ఇక్కడ నుంచి ఖర్చు కావో మళ్ళీ అవి తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టాలి. అయితే ఆ రకమైన చట్టం అది. కాబట్టి ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతూ ఉంది. దాని మీద కూడా బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. తక్షణమే ఎంబడే దాని స్కీమ్స్ కూడా తప్పకుండా ఇస్తారు. గతంలో కేసీఆర్ రైతు బంధు, ఏదైతే దళిత బంధు అని పెట్టి 10 లక్షలు ఇచ్చి తాగు తందనాలాడు. నువ్వు ఒక కారు కొనుక్కున్నావు, కమిషన్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే, గతంలో ముఖ్యమంత్రి గారే చెప్పారు 3 లక్షలు మా వాళ్ళే కమిషన్లు తీసుకురని చెప్పిండు కదా, మీకు నోటీస్లో ఉంది. అది చెప్పినప్పుడు ఆ మిగతా డబ్బులన్నీ వీళ్ళకి వస్తే ఆ వచ్చిన కారు తీసుకొని 4 రోజులు తిరుగుతాడు. 4 రోజులు తిరిగిన తర్వాత ఆ కారో దుకాణో ఏదో పెడతారు, అమ్ముకుంటాడు, తర్వాత రోడ్డున పడుతున్నారు. కాబట్టి అట్లా కాదు. గతంలో మనం ఏ ప్రభుత్వమైనా ఒక గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళం. ఈ ఒక లోన్ ఇవ్వాలనుకుంటే అతనికి మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తాడో ఆ ప్రోడక్ట్ మళ్ళీ మార్కెట్లో మార్కెటింగ్ చేసే వరకు కూడా అధికారులు బాధ్యత తీసుకునేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు అట్లా కాదు. డైరెక్ట్గా నీకు అమౌంట్ నీ అకౌంట్లోకి ఇచ్చేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటావా, తాగుతావా, తందాలు ఆడతావా నీ ఇష్టం అనే విధంగా తాగుబోతు రాష్ట్రంగా తయారు చేసింది మాత్రం కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్. కాబట్టి అట్లా చేయకుండా దీనికి ఒక పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ అధికారులే బాధ్యతలు తీసుకొని దళితుల మీద ఏదైతే వివక్షత గత ప్రభుత్వం విధించిందో ఈ ప్రభుత్వంలో చేవెళ్ళే డిక్లరేషన్లో మా మల్లికార్జున ఖార్గే గారు ఇచ్చిన డిక్లరేషన్లో ప్రతి అంశాన్ని కూడా మేము ఈ చట్టంలో తీసుకొచ్చి దీని ఒక రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు తప్పకుండా వాళ్ళకు స్కీమ్స్ను అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ ఎస్సీ డిక్లరేషన్ ఏదైతే ఉందో చేవెళ్ళ డిక్లరేషన్ దాన్ని అమలు చేసే విధంగా పనిచేస్తా ఉంది. మేము మొన్న ముఖ్యమంత్రి ఒక డెలిగేట్ అంతా కూడా కలిశారు. ప్రీతం కుమార్ మన యొక్క ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో ముఖ్యమంత్రి గారిని కలిసినాక, అన్న ఇది మా యొక్క సంవత్సరానికి ఆర్థిక పరిస్థితి, ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇది ఇవ్వాలా, ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో స్మాల్ కేస్ ఇండస్ట్రీలు కూడా ఈ దళిత వర్గాలకు ఇవ్వాలి అనే దాని మీద ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు 3,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 3,000 కోట్లు ఒక ఎస్సీ కార్పొరేషన్తో పాటు ఇంకా ఎస్సీ సప్లాన్ అనే ఒక చట్టము దామోదర్ రాజనరసింహ గారు 2009లో తీసుకొచ్చాడు, 13లో సారీ. ఆ 13లో తీసుకొచ్చిన చట్టాన్ని గత ప్రభుత్వం 14లో వాళ్ళు వచ్చిన ప్రభుత్వం తర్వాత కూడా దాన్ని ఏమాత్రం కూడా అమలు చేయలేదు. కాబట్టి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి ఒక అదేవిధంగా దామోదర్ రాజనరసింహ మంత్రివర్గంతో అందరితో డిస్కస్ చేసి ఈ ఎస్సీ సప్లాన్ను కూడా మనం ఎలా ఖర్చు చేయాలి, ఎలా దానికి గ్రాంట్ తీసుకురావాలి, ఎట్లా మనం దానికి ప్రజలకు
చేరువ తీసుకురావాలి, దాని స్కీమ్ యొక్క పూర్వపరిసరాలు ఎట్లా చేయాలి అనేది ఈ రీసెంట్లీనే ఒక మీటింగ్ జరిగింది. కాబట్టి దాని మీద కూడా సంపూర్ణమైన మద్దతుతోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఉన్నారు. మంత్రిమండలి కూడా దానికి క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి దాని తక్షణమే అమలు జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు. 6 గ్యారంటీల్లో అది కూడా ఒకటి ఉన్నది, వారికి స్థలం ఇస్తామని ప్లస్ వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామని. మరి ఎప్పుడు చేస్తారు? ఈ వచ్చే ఇది సంక్రాంతి తర్వాత తప్పకుండా ఈ యొక్క అమరుల కుటుంబానికి ప్రభుత్వం ల్యాండ్ కేటాయించడం కానీ, ఆర్థిక సాయం కానీ, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఉద్యోగం ఇచ్చే ప్రక్రియ కానీ ఈ ప్రభుత్వం కూడా గతంలో కూడా వాళ్ళు కొంత ఎంతో చేసారు, చేయలేదని కాదు, బీఆర్ఎస్ కూడా చేసింది కేసీఆర్. కానీ మేము కూడా ఇంకా అదనంగా చెయ్యాలి, వాళ్ళు చేసి మనకు సన్మానించుకోవాలి, వాళ్ళు గౌరవించుకోవాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉంది, అది చేస్తాడు. ఇటీవల ఒక సినిమా థియేటర్లో జరిగిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించారు. కానీ అదే సమయంలో ఇప్పుడు గురుకులాల్లో పిల్లలు చనిపోయారు, ఇలాంటి వాటి పట్ల ఎందుకు మరి పూర్తి స్థాయిలో స్పందించట్లేదు? మీరు దీని మీద క్లారిటీగా మీరు మంచి ప్రశ్న ఎత్తారు. సినిమా యాక్టర్లు అంటే హీరో సినిమా వరకే బాగుంటుంది, నిత్య జీవితంలో హీరోయిజం పెడితే చట్టం దాని పని తను చేసుకుంటూ పోతారనే నిదర్శనం మా రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు. ఇంత పెద్ద హీరో, ఇంత ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు, మాస్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు. అయినా సరే ఆయన చేసిన దాని తప్పును ఆయనకైనా ఒప్పుకుంటాడు చేసి ఈరోజు చట్టం తన పని చేసే విధంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సేమ్ టైం గురుకులలో ఎక్కడైతే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయో, ఫుడ్ పాయిజన్ ఇవన్నీ జరుగుతాయి, దాంట్లో కూడా కుట్రకోణం ఉంది. ఆ కుట్రకోణం అనేది కూడా తొందరలో బయటకు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనికి ఒక విద్యా కమిషన్ వేసిండు, దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, మన తర్వాత ఒక కాంగ్రెస్ మా తమ్ముడు చాడగొండ వెంకటేష్ కమిషన్ మెంబరు, ప్రతి గురుకులు పాఠశాలకు వెళ్తున్నారు వీళ్ళు, అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, అక్కడ స్థితిగతులను అంతా పరిశీలిస్తున్నారు. గతంలో చేసిన వీళ్ళు విధ్వంసం ఏదైతే వాళ్ళకు అక్కడ ఫెసిలిటీస్ లేవో, అదనంగా వాళ్ళకు కాస్మెటిక్స్ ఇవి ఫుడ్ కానీ ఇంకా అన్నిట్లో కానీ గతంలో ఉన్న రేట్ కన్నా ఇప్పుడు రేట్లు ఎక్కువ పెంచండి ముఖ్యమంత్రి గారు. ఆ డిసిషన్ కూడా తీసుకుని అది బయటికి రావట్లేదు, అది చెప్పాలి మేము అసలు యాక్చువల్లీ. అయితే ప్రభుత్వం వాళ్ళందరి పిల్లలకు కూడా మంచి మెరుగైన మంచి బట్టలు, ఫుడ్డు, అదేవిధంగా పుస్తకాలు, వాళ్ళకు ఉండాల్సిన వసతుల విషయంలో ఈ యొక్క కమిషన్ పూర్తిగా జాగ్రత్తలు తీసుకొని వాటి మీద పూర్తి నివేదిక ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తూ ఉంది. కాబట్టి దాని మీద ఇంకా కొన్ని రోజులనే ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రభుత్వం ఏదైనా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సామాన్యుడికి మేలు జరిగేలా, సామాన్యుడి జీవితం మెరుగుపడేలా పాలన జరగాలని కోరుకుంటూ దూసరి మీడియాకి విచ్చేసి చాలా మంచి చర్చ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, నీకు కూడా చాలా విషయాలు, లోతైన విషయాలు అడిగినావు. దూసరి మీడియాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇంకా జరిపి సామాజికంలో సమాజంలో ఉన్నట్టు అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చే విధంగా ఛానల్ ఎదగాలని, ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ ధన్యవాదాలు.